హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు బల్డా కేవ్స్ తీసుకెళ్తున్నానండి. మన అరకు వ్యాలీ నుంచి 40 km డిస్టెన్స్లో బల్డా కేవ్స్ మీరు చాలా మంది చూసుంటారు. సో ఆ బల్డా కేవ్స్కి తీసుకెళ్తున్నాను. అరకు వ్యాలీ నుంచి మీకు జైపూర్ రోడ్లో రావాలి బల్డా కేవ్స్కి. ఇవే అయితే కొంచెం చాలా చిన్నది ఉంటుంది, సో కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇది ఎంట్రీ గేట్ అండి. ఇక్కడ కార్ నెంబర్ నోట్ చేసుకుంటారు. కార్కి ఇంత అని, బైక్ ఇంత అని ప్రైస్ ఉంటుంది. ఇది ఎంట్రీ టికెట్. ఈవినింగ్ 5:30కి క్లోజ్ అంట. మార్నింగ్ 9కి 10కి టైంకి ఓపెన్ చేస్తారు. ఈవినింగ్ 5:30కి క్లోజ్ అంట. రోడ్ అంతా అయితే మట్టి రోడ్డు ఉంటుందండి. ఇది మనకు ఒరిస్సా గవర్నమెంట్ కిందకి వెళ్తుంది. అంటే మన ఏపీకి ఒరిస్సాకి బార్డర్లోనే ఉంటుంది అన్నమాట ఈ ప్లేస్. సో ఇదంతా ఒరిస్సా గవర్నమెంట్ ప్లేస్కి వెళ్తుంది. ఈ ప్లేస్ని అయితే డెవలప్ చేయాలి, మరి వీళ్ళు ఎప్పుడు చేస్తారో కానీ ఈ ప్లేస్ అయితే బాగా క్లిక్ అయింది ఈ మధ్య. ఇది కేవ్స్ కి దారండి పైకి వెళ్ళడానికి. దీనికి ఒక రౌండ్ ఉంటుంది, కొండ చుట్టూ కిందన కేవ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ కేవ్స్ చూద్దాం. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి, బల్డా కేవ్స్ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి పాడువా లేక్ అని. అదే ఆ పాడువా లేక్. అక్కడ నుంచి మనం ఈ పైకి వచ్చాం అన్నమాట. ఇది బల్డా పైనుంచి అండి, బల్డా కేవ్స్ పైనుంచిది. అదంతా పాడువా లేకే. అది ఈ పైన ప్లేస్ అంతా చూడండి ఎంత ప్లెయిన్గా ఉందో. ఇక్కడ మ్యాక్స్ ఈ మధ్య ఫోటోషూట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కింద మీకు కేవ్స్ చూపిద్దాం అనుకున్నాను కదండి, అక్కడ షూటింగ్ అవుతుంది. సో వాళ్ళు నాకు అలౌ చేయలేదు కేవ్స్ చూపించడానికి. సో అందుకే కేవ్స్ చూపించలేకపోతున్నాను. కానీ నేను తీసుకున్న పిక్స్ ఉన్నాయి, ఆ పిక్స్ మీకు పెడతాను. పైన లేక్ చిన్న పాండ్ లాగా ఉంటుంది. మీరు ఈ ప్లేస్కి రావాలంటే మార్నింగ్ కానీ నైట్ ఈవినింగ్ టైమ్స్లో రావాలి. మార్నింగ్ మీకు ఫాగ్ ఉన్న టైంలో అయితే బాగుంటుంది. అగో పైన చూసారా మీకు ఫాగ్ కనిపిస్తుంది. ఈవినింగ్ ఒక 3 తర్వాత వస్తే కొంచెం పైన ఫాగ్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది. అక్కడ చూసారా మీకు టూరిస్టులు కనిపిస్తున్నారు. వాళ్ళందరూ ఫోటోషూట్కి వచ్చిన వాళ్ళే. మనకి లేక్ ఉన్నది, ఈ పాండ్ ఉన్నది మొత్తం ఒక కొండ మధ్యలో ఉంటుంది అన్నమాట. ఈ పాండ్ అంతానా చూడండి, ప్లేస్ అయితే ఎంత బాగుందో. కొన్ని జన్మాలకి సరిపడు అనేక సృజల్లి తగులు ఎరగరు
ఈవినింగ్ అయితే పైన ప్లేస్ ఉంది, ఇలా ఉంటుంది. నైట్ టైం అయితే ఈ పైన వ్యూ అయితే ఇలా ఉంటుందండి. మీకు అరకులో చాలా ప్లేస్లు ఉన్నాయండి ఎక్స్ప్లోర్ చేయడానికి, కానీ కరెక్ట్గా చూపించే వాళ్ళు ఎవరు లేరు. నేను ట్రై చేస్తాను మ్యాక్స్ మీకు అన్ని ప్లేస్లు చూపించడానికి. ఒరే పైన వ్యూ చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో. పైన ఒక్క మనిషి లేరు, మేమే ఉన్నాం. చల్లని గాలి, పీస్ఫుల్ వెదర్ అండి. మీరు ఈసారి అరకు వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ప్లేస్. మీకు ఫోటోషూట్స్ కూడా చాలా మంచి ప్లేస్ ఇది. మేము ఇంకా ఈవినింగ్ టైం వచ్చాము. ఈవినింగ్ టైంలోనే ఇక్కడ వెదర్ బాగుంటుందండి. సో ఈవినింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి. అక్కడ లేక్ మీకు కనిపిస్తుంది కదా, చిన్న పాండ్ లాగా. చూడండి సీనరీ అయితే ఎంత బాగుందో. ఈ బల్డా కేవ్స్ మ్యాక్సిమం ఎవరు మీకు అక్కడ మీరు ప్యాకేజీలో బుక్ చేసుకున్నప్పుడు ఎవరు చెప్పరండి ఇక్కడ దాకా తీసుకురావడానికి. మీకు ఎక్స్ట్రాగా పే చేస్తే కానీ ఈ ప్లేస్కి తీసుకురారు. కానీ కన్ఫర్మ్గా అయితే ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకండి, అంత బాగుంది. ఈవినింగ్ టైంలో అయితే అసలు మిస్ అవ్వకండి. ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ అలా ఏం లేదు, కానీ మీకు మార్నింగ్ కొంచెం ఫాగ్ ఉన్న టైంలో కొంచెం బాగుంటుంది. కానీ ఈవినింగ్ టైంలో అయితే మీకు సన్సెట్ అండ్ క్లౌడ్ ఈ సీజన్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఈ సీజన్లో వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ మిస్ అవ్వద్దు పక్కగా. ఈ పైన బాయ్స్ చిల్ అవుతున్నారు.